ప్రారంభించడం జరిగింది. ఒకటి గుజరాత్లో, రెండోది తెలంగాణ రాష్ట్రంలో. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ కార్యక్రమంలో కింది స్థాయిలో, క్షేత్ర స్థాయిలో పార్టీ కోసము, పార్టీ యొక్క భావజాలాల నుండి పార్టీ కోసం అహర్నిశలు పార్టీని యొక్క తల్లిగా భావించే వ్యక్తులు ఎవరైతే పార్టీ కోసం కష్టపడుతున్నారో వాళ్ళకి సముచిత స్థానాన్ని కల్పించాలని చెప్పని రాష్ట్ర స్థాయిలో కొంతమంది వ్యక్తులని అబ్జర్వర్ గా వేరే వేరే జిల్లాలకు తీసుకొని, ఇప్పుడు నన్ను తిరుపతి గారు నిజామాబాద్ ఏ రకంగా అబ్జర్వర్ గా ఇచ్చారో అన్ని జిల్లాలకి వైఎస్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు మరి పంపించడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో, అది జిల్లా కానీ, రాష్ట్ర స్థాయి కానీ, గ్రామ స్థాయి కానీ, ప్రతి చోట కూడా వర్గాలు, వర్గపోర్లు అవన్నీ కూడా సర్వ సాధారణంగా ఉంటాయి. ప్రతి చోట కూడా ఉంటాయి. కానీ ఆ వర్గాలు, ఆ కొట్లాటలన్నీ కూడా పోటీ పడాల్సింది మనం ఎన్నికల సమయంలో ఎవరు ఎక్కువ ఓట్లు వేయించడం చేతి గుర్తుకు అనేది ఆ రకంగా పోటీ పడేటట్టు ఉండాలి తప్ప నేను పెద్దగా నువ్వు పెద్దలని పట్టుకునేటట్టు ఉండే విధంగా ఉండొద్దు. ముఖ్యంగా పార్టీ పదవులలో సరే టికెట్ కానీ ఎలక్షన్ లో పోటీ చేసినప్పుడు లేదా నిలబడే సమయం వచ్చినప్పుడు ఎవరు గెలుస్తారు, సామాజిక వర్గము ఆ ప్రణాళికలు గెలుపుని ప్రాధాన్యతగా తీసుకొని టికెట్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే 119 సీట్ల 60 సీట్ల పైన గెలుస్తేనే మనం అధికారంలోకి వస్తాం. అధికారంలోకి వస్తేనే కార్యకర్తలందరినీ కాపాడుకోగలుగుతాం. సో అధికారంలోకి రానికి అందరూ కూడా పెద్దలు, అధిష్టానము, కేంద్ర రాష్ట్ర నాయకత్వం అందరూ కూడా ఎవరు సరైన వ్యక్తులు అని చెప్పి ఆ రోజున్న పరిస్థితుల రీత్యా టికెట్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. అది రాష్ట్ర స్థాయిలో కానీ లేదా పోటీ చేసినప్పుడు ఎంపీటీసీ, ఎంపీటీసీ, సర్పంచులు కానీ. కానీ పార్టీ పదవులు మటుకు పార్టీ విధి విధానాలు, పార్టీ యొక్క సిస్టమ్, ఏ రకంగా పార్టీ వ్యక్తుల్ని నియమించాలని చెప్పని ఆలోచన ఉన్న వ్యక్తులనే మండల పార్టీ అధ్యక్షులుగా, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులుగా నియమించాలనేది ఒక పార్టీ సిస్టమ్. ఆ సిస్టమ్ ప్రకారంగానే 2017 కంటే ముందు ఎవరైతే ఉన్నారో కేవలం ఈ అధ్యక్ష పదవులలో మొదటి ప్రాధాన్యత 2017 కంటే ముందున్న వారికి ఆ అధ్యక్షుల పదవులలో ప్రాధాన్యత కల్పించాలనే ఉద్దేశంతో ఈ యొక్క సంస్థాగత నిర్మాణంలో అది మొదటి ప్రాధాన్యతగా తీసుకోవడం జరుగుతుంది. కానీ పార్టీకి నష్టం చేకూర్చే విధంగా కానీ, పార్టీ కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే వారు ఎవరున్నా కానీ, ఏ వర్గానికి చెందిన వారు కానీ లేదా ఏ నాయకుని అండదండలు ఉన్నా నాకు సంబంధం లేదు. తప్పనిసరిగా ఒక వ్యక్తికి నేను పదవి ఇప్పగలుగుతానో ఇప్పలేనో నాకు తెలియదు, కానీ పార్టీకి నష్టం చేసే వ్యక్తికి ఎటువంటి పరిస్థితుల్లో ఏ పదవి మటుకు రానియను. ఆ బాధ్యతను నేను తీసుకుంటా. 100% ఈ జిల్లాలో, ఈ నియోజకవర్గంలో నికాసైన పార్టీ భావజాలాలు ఏ రకంగా నాలో ఉన్నాయో, నా సొంటి భావజాలాలు నాకంటే మరింత రెట్టింపు భావజాలాలు ఉన్న నికాసైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ఎటువంటి నష్టం జరగకుండా సరైన రిపోర్ట్ ఏదైతే కింది స్థాయిలో ఉందో ఆ రిపోర్ట్ ని కూడా జోడీకరించి అసొంటి వ్యక్తులకి సముచిత స్థానాన్ని కల్పిస్తారని చెప్పి మీ అందరికీ మాటిస్తూ, గతంలో 10 సంవత్సరాలు కష్టపడి ఈ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎంతో బాధ్యత కలిగిందనే భావన తప్ప ఈ పార్టీ పటిష్టంగా ఉండదు. 10 సంవత్సరాలు కష్టపడ్డ పార్టీలో మన ప్రత్యర్థి ఎటువంటి వాడని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత బలవంతుడు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాష్ట్రాన్ని దోచుకున్న 5 వ్యక్తులు ఈ యొక్క వ్యక్తి మనందరూ కూడా తెలుసు. అటువంటి వ్యక్తిని కొట్లాడాలనే పార్టీ నన్ను ఈ పార్టీలోకి ఆహ్వానించిన బాధ్యత అప్పచెప్పింది. నేను రాజకీయం నుంచి కూడా ఈ రోజు అధికార పార్టీ లేదు. 2014లో టీఆర్ఎస్ ఉన్నప్పటికీ కూడా ఈ రోజు నాకు భాగస్వామ్యం లేదు. అక్కడ 2018లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఆ రోజు 42 ఓట్లు తెచ్చుకున్నాం. 41 వేయించినారు. నాది రాజకీయ కుటుంబం కాదు, డబ్బున్న కుటుంబం కాదు. నాయనకి ఇంకా బలము లేదు, కులము లేదు. కేవలము ప్రజల యొక్క ఆశీర్వాదం ఉన్న రోజు 41,000 సాధించి 2వ ప్లేస్ సాధించడానికి కనుక పార్టీలకు అధికారం ఇచ్చి పార్టీలో ఆహ్వానించి ఎమ్మెల్యే సీట్ ఇచ్చింది. ఏ రోజు కూడా అధికారం లేదు,
ప్రజలకు సేవ చేయడానికి ఉపయోగించాలి తప్ప వ్యతిరేకంగా కాదని ఆ రోజు చెప్పుకుంటూ వస్తున్నా. ఈ రోజు కూడా చెప్తా, భవిష్యత్తులో కూడా ఇదే చెప్తా. ఎన్నో కష్టాలు ఎదుర్కొని పార్టీని అధికారంలో ఇవ్వడానికి ఎంతో కష్టపడిన వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారు. పార్టీలను అవమానించి టికెట్ కూడా ఎక్కడెక్కడ పని చేసుకుంటూ వచ్చిందో నాకు తెలుసు. ఎక్కడెక్కడ అవమానపడమో తెలుసు, ఎక్కడెక్కడ ఇబ్బంది పడమో కూడా తెలుసు. మన ప్రత్యర్థి మామూలు వ్యక్తి కాదు. ఆయన ఎదుర్కోవాలంటే కొన్ని ప్రణాళికలు ఏంటంటే రచించుకున్నా, కానీ అవి అమలు చేయడానికి నాకు అవకాశం రాలేదు. దురదృష్టం ఏంటంటే నేను మాట్లాడే స్పీచ్ కూడా నాకు రిస్ట్రిక్షన్స్ వచ్చాయి. హైదరాబాద్కి వెళ్ళి నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నావు, ఆ దొంగ వాడే పైకి రిస్ట్రిక్షన్స్ వచ్చే మనం ఈరోజు ఈ బాధ నియోజకవర్గం ఓడిపోయాడు. ఆ దొంగ చిత్రీకరించి చెప్తే అదే తప్పుతో మనం వీళ్ళు ఓడిపోయడం కాదు, ప్రజలు మన పక్షాన్ని ఓడటం చెప్పి అనునిత్యం మన మీద ఒక బరువు ఈ విధంగా ఉండడు. ఎప్పుడైతే పార్టీలకు రాకుండా ఒక ఇండిపెండెన్స్ ఉండే, ఎక్కడ కూడా పేరు ఖరాబ్ చేసుకోలేదు, దౌర్జన్యం చేయలేదు. నాతో సోదరులు కూడా ఎంతో అద్భుతంగా పనిచేసి ఈ రోజు కూడా అద్భుతంగా పనిచేస్తున్నారు. కాంట్రాక్టులకు కమిషన్లకు ఆశపడతలేదు, ఉష్కదండ కావాలని ఆశపడతలేదు. అక్కడ కూడా ఒకరిద్దరు ఉండొచ్చు, దాని తప్పు లేదు. ఆలోచన పాపం తెలియదు పిల్లలకు. అట్లనే కాంగ్రెస్ లో కూడా కష్టపడే వ్యక్తులు ఉన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.